ఉదయం 4 గంటలకి స్వామివారి దర్శనం అయితే తిరుమలలో చాలా అద్భుతంగా జరిగింది. మ్యాటర్‌లోకి వెళ్తే 3 నెలల ముందర అంగప్రదక్షిణానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే బుక్ చేసుకున్నాము టికెట్. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ జీఎన్సీ నుంచి రూమ్‌లో స్టార్ట్ అయ్యి ఫ్రీ బస్ ఎక్కి అక్కడి నుంచే వెంగమాంబ అన్నదాన సత్రంలో భోంచేసి అక్కడి నుంచి మాడవీధుల్లో అలాగా తిరుగుతూ అలాగనే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత పుష్కరిణిలో రాత్రి 12 గంటలకైతే 3 సార్లు మునకలేసి ఆ తడి బట్టలతోనే అయితే మేము కంపార్ట్మెంట్లలో వెళ్ళినాము. ఆడ మాకు 3:30 టైంలో గుడిలోకి అయితే పంపించినారు. ఆడ మేము అంగప్రదక్షిణం చేసినాము. అంగప్రదక్షిణం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా జరిగింది. ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే అంగప్రదక్షిణం అయితే చేసుకున్నాము. స్వామివారికి ఉదయం 4 గంటలకి హారతి ఇచ్చాకైతే మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగు. ఆ తర్వాత మేమైతే ఇంకా లడ్లు తీసుకొని ఫ్రీ బస్ కోసం అయితే మ్యూజియం దగ్గర అయితే వెయిట్ చేసాం. బట్ ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో టాక్సీ తీసుకొని మా జీఎన్సీలో ఉన్న రూమ్‌కి అయితే వెళ్ళిపోయినాము. ఇలాంటి మరిన్ని తిరుమల వీడియోస్ కోసం అయితే తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే రెగ్యులర్ కంటెంట్ కోసం కూడా చిన్ని కృష్ణ నడింపల్లి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవుతారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.